చూడండి ప్రైవేట్ హాస్పిటల్లో టెస్టుల దందా ఇక మామూలు దందా కాదు. ఇంత దారుణం అంటే ప్రైవేట్ హాస్పిటల్ విషయానికి వస్తే ఇక మామూలు కథ కాదు. ఎవడన్నానికి దగ్గొచ్చినా తుమ్మొచ్చినా జ్వరం వచ్చినా ఆ ప్రైవేట్ హాస్పిటల్ పోయిందంటే మనకి లేని రోగం అంట కడతారు. మనకి లేని రోగాన్ని నీకు షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, నీ ప్లేట్లెట్స్ పడిపోయినాయి, సో నీ బాడీలో ఉన్న పార్ట్స్ ఖరాబ్ అయిపోయినాయి, నీకు అదైంది ఇదైంది అని చెప్పి ఆ లేనిపోయిన భాషలో చెప్తారు. ఆ యజమానికి భయం కల్పిస్తారు. సో లక్షల్లో ఫీజు ఈరోజు బిల్లులు వేస్తూ ఉన్నారు, వసూలు చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ మాఫియా, ఎందుకంటే ఈ మెడికల్ మాఫియా, ఈ ఎడ్యుకేషన్ మాఫియా, ఈ రెండు కూడా దేశ ప్రజల్ని కానీ రాష్ట్ర ప్రజల్ని కానీ దోచుకొని తింటున్నాయి. దీన్ని అరికట్టే దమ్ము లేదు ప్రభుత్వాలకు, దీన్ని అరికట్టే దమ్ము లేదు. చూడండి, తప్పుడు రిపోర్ట్లతో పేషెంట్లను భయపెట్టి లక్షలు గుంజుతున్నారు. ఇది వాస్తవం, 100% ఇది వాస్తవం. వారికి ఏ జబ్బు లేకపోయినా ఆ టెస్టు ఈ టెస్ట్ అని చెప్పి తీసుకుపోయి కూడా అంతగా డబ్బులు వసూలు చేస్తారు. అంతెందుకండి, ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్ళే లోపు చనిపోతే కూడా వెంటిలేటర్ పెట్టి చచ్చిపోలే ఇక మేము బతికిస్తాం అని చెప్పి డ్రామాలు ఆడి ఇక కిందికి మీదికి పరుగులు ఏదో చేస్తున్నట్టు పరుగులు తీసుకుంటా డబ్బులు వసూలు చేస్తారు. ఒకరోజు డ్రామాలు ఆడి తెల్లారి మేము మస్తు ప్రయత్నం చేసినాం, మా చేతిలో ఏం లేదు, దాటిపోయింది, చనిపోయిండు, కానీ 10 లక్షల బిల్లు అయింది, కట్టి మీ శవాన్ని తీసుకుపోరు అనే పరిస్థితి ఈరోజు ఉన్నది. శవంతో కూడా వీళ్ళు శవాల మీద పేర్లు ఏరుకుంటారు అంటారు కదా. సో ఆ పరిస్థితిలో ఈరోజు ప్రైవేటు హాస్పిటళ్ళు ఉన్నాయి. సో దీన్ని అరికట్టే పరిస్థితి దమ్ము ఈరోజు ప్రభుత్వాలకు లేదు. ఇంకో ప్లేట్లెట్లు తగ్గిపోయినాయని తగ్గినట్టు, షుగర్ లేకపోయినా ఉన్నట్లు, అంటే ప్లేట్లెట్లు తగ్గినట్టు, షుగర్ లేకపోయినా ఉన్నట్టు ఫేక్ రిపోర్ట్ల సృష్టి. ఇటీవల కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో బయటపడ్డ రిపోర్ట్ల మ్యానిపులేషన్. ఫిజియోథెరపీలో నయమయ్యే మోకాల నొప్పులకు సర్జరీలు లేకున్నా వాస్తవానికి ఈరోజు ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే ప్రైవేట్ దవాఖానకు పోతే ఖచ్చితంగా వాళ్ళకి సర్జరీ, అంతే. ఇక నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉన్నా కానీ వాళ్ళకు ఆ మాటలు ఈ మాటలు చెప్పి భయపెట్టి నీకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం లేదు, నీకు ప్రమాదం, నీ కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం అంటే దెబ్బకు భయపడతారు వాళ్ళు. 9 నెలలు కడుపు మోసారు కదా, భయం అవుతుంది కదా. సో వాళ్ళకు డబ్బులు లేకపోయినా సప్పు చేసో భూములు అమ్ముకోనో, బంగారాలు తాకట్టు పెట్టుకోనో, బంగారాలు అమ్ముకోనో ఈరోజు హాస్పిటల్ కట్టే పరిస్థితి. ఇది వాస్తవం. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఎంత ఫేక్ అంటే అంత ఫేకు. కజ్జాడిగో మోకాల నొప్పులకు సర్జరీలు అంటే ఫిజియోథెరపీతో నయం అయ్యేది. చలో నీ బొక్క రేపోయింది, అది మార్చాలి ఇది మార్చాలని చెప్పి సర్జరీ చేయడం అంటే లక్షల్లో. అంటే ఒక పేషెంట్ వస్తే కనీసం ఒక ₹1,00,000, 2,00,000, 3,00,000 వసూలు చేయాలి. దానికోసం ఈ హాస్పిటల్ పెట్టుకునే పరిస్థితి ఉంది. సో కొంతమంది మంచి డాక్టర్లు ఉన్నారు, లేదంటే లేదు. డాక్టర్ని దేవుడితో సమానంగా పోలుస్తాం, ప్రాణం నిలబెడతాడు కాబట్టి. కానీ ఈరోజు ఈ ప్రైవేటు హాస్పిటల్ వచ్చేసి, ఈ కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ వచ్చి, సో ఈ డాక్టర్లకు ఇష్టం లేకుండా కానీ ఇక్కడ యాజమాన్యాలు ఒత్తిడి చేసి ఈ డబ్బులు గుంజే పరిస్థితున్నది ఈరోజు. సాధారణ జ్వరంతో వెళ్ళిన ఐసీయూలో చేర్చి జనం జేబులకు చిల్లులు. సాధారణ జనం ఏంది, జస్ట్ మనకు సర్దేజాలు, నీకు కరోనా వచ్చింది అన్నట్టు. ఇక నీకు కరోనా వచ్చింది, ఇక టైఫాయిడ్ వస్తుంది, నీకు జ్వరం వచ్చింది, సో నీకు లంగ్స్ దెబ్బతిన్నాయి అని చెప్పి, నీ ప్లేట్లెట్స్ పడిపోయినాయి అని చెప్పి వాడిని భయపెట్టి ఆ రిపోర్ట్ అర్థమే కాదు, మన తగ్గట్టు రిపోర్ట్ ఇచ్చేసి వాడిని భయపెట్టి కథం జాయిన్ చేసుకుంటాడు, పోయి తీసుకుపోయి ఐసీయూలు వేస్తాడు. సో ఎవరు లోపలికి పోవద్దు. ప్రైవేట్ హాస్పిటల్స్పై కొరవైన అధికారుల పర్యవేక్షణ. ప్రైవేట్ ల్యాబులు, హాస్పిటల్స్ దోపిడీకి చెక్ పెట్టాలని ప్రజల నుంచి వినతి. సో ప్రజల నుంచి ఒక్క వినతి కాదు, ఈ మెడికల్ మాఫియా మీద, ఎడ్యుకేషన్ మాఫియా మీద కొట్లాడుతున్నారు ప్రజలు. కానీ ప్రభుత్వాలు ఎవరి మరి హాస్పిటల్ ఎవరివి, ఈ హాస్పిటల్ ఎవరివి, ఈ విద్యా సంస్థలు ఎవరివా అంటే ఈ ప్రతినిధులవే, ఈ రాజకీయ నాయకులవే. సో వీళ్ళవి కాబట్టి వీళ్ళు దోచుకోవడానికి బినామీ సంస్థలు, ఇవన్నీ బినామీ సంస్థలు. సో మరి ఎట్లా ఇస్తారు ప్రజలారా? మీ ఓటుకు 4,000, 5,000 డిమాండ్ ఉంటే 10,000 మీకు డబ్బులు ఇచ్చి ఓటు కొనుక్కుంటారు వాళ్ళు. సో తర్వాత వీళ్ళు ఈ విధంగా దంద చేసుడు. సో ఇది జరుగుతూ ఉన్నది. ఇక్కడ చూడండి, విటమిన్ లోపం అయితే గుండె సమస్య అని చెప్పినాడు. ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం. ఇక్కడ చూడండి, విటమిన్ లోపం అయితే గుండె సమస్య అని చెప్పిరట.
నీరసంగా ఉండడం, కాస్త నడిచినా మెట్లు ఎక్కినా ఆయాసం వస్తుండడంతో ఒక వ్యక్తి ఇటీవల ఓ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిండు. డాక్టర్ బ్లడ్ టెస్టులు, ఈసీజీ, 2D ఎకో లాంటి టెస్టులు చేసి గుండె సమస్య ఉందని, సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పిండు. అబ్బా ఆడిన గుండె అయిపోతుంది నాయన, ఈ మాటలకే గుండె అయిపోవచ్చు అని లేని జబ్బుని తీసుకొచ్చి చెప్పిండు. ఇక అనుమానం వచ్చిన పేషెంటు మరో హాస్పిటల్కు సెకండ్ ఒపీనియన్ తీసుకోగా, సో మా తెలివిగాలోడే మనోడిగా అంటే మన బాడీ గురించి ఆయన తెలిసిపోద్ది కదా. గుండె పనితీరు బాగానే ఉందని, విటమిన్ B12 లోపం వల్లే ఆయాసం, కన్ను తిరగడం లాంటి సమస్య వస్తున్నాయని తేల్చారు. దీంతో ఇంత చిన్న సమస్యకు మొదటి డాక్టర్ గుండె ఆపరేషన్ చేయాలని చెప్పాడేంటి అని పేషెంట్ బంధువులు ఆశ్చర్యపోయాడు. ఇక చూడు, ఇది మరి సర్జరీ చేస్తేనే కదా మరి 10 లక్షలు 20 లక్షలు వాళ్ళకి వచ్చేది గుండె సర్జరీ చేస్తే. సో ఇది డబ్బుల కోసం, ఇది మాఫియా. రోగాన్ని నయం చేయాల్సిన ఆసుపత్రులు దోపిడీ కేంద్రాలుగా మారుతున్నాయి. వైద్యో నారాయణో హరి అన్న సూక్తిని పాతరేసి రోగుల భయాన్ని పెట్టుబడిగా మార్చుకుంటున్నాయి. టెస్టు రిపోర్టులను తమకు కావాల్సినట్లు మార్చుకుంటూ, లేని రోగాలను ఉన్నట్లు చూపిస్తూ లక్షల్లో దండుకుంటున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షణ గాలికి వదిలేయడంతో ప్రైవేట్ మాఫియా దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య సరిపడా ఉన్నా తగ్గినట్లు, ఒంట్లో షుగర్ లేకపోయినా ఉన్నట్లు సాఫ్ట్వేర్లలో డేటా మార్చి తప్పుడు రిపోర్టు సృష్టిస్తున్నారు. ఐసీయూలు, వెంటిలేటర్లు, అనవసర సర్జరీల పేరుతో బాధితులను దోచుకుంటున్నారు. సాధారణ జ్వరం అని వెళ్తే చాలు పేషెంట్ ప్రాణాల మీదకి వచ్చినట్టు ల్యాబ్ రిపోర్టులు ట్యాంపర్ చేసి భయపడి లక్షలు గుంజుకుంటారు. సో ఇది మెడికల్ మాఫియా, ఇది జరుగుతున్న విషయం. టార్గెట్ పెట్టుకొని మరీ దోపిడీ చేస్తున్నాడు. చూడండి, టార్గెట్ ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్లు డాక్టర్లపై పెడుతున్న టార్గెట్లే ఈ దోపిడీకి ప్రధాన కారణమని తెలుస్తున్నది. హాస్పిటల్స్లో ఉన్న ఓపీ బెడ్ల సంఖ్యను బట్టి ప్రతి నెల టార్గెట్లు ఉంటున్నాయన్నారు. డాక్టర్లకు నెల ఇన్ని ల్యాబ్ టెస్టులు రాయాలని, ఇన్ని సర్జరీలు చేయాలని చెప్పి సో వాళ్ళ మీద ఒత్తిడిగా, సో డాక్టర్ల మీద. సో ఈ యాజమాన్యాలు ఏం చేస్తారు, ఇంతకుముందు చెప్పలే కదా, డాక్టర్లు దేవుడితో సమానం అని చెప్పి మనం ఎట్లయితే అనుకున్నామో, సో వీళ్ళు ఏం చేస్తారు, ఈ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. సో నీకు ఎందుకైనా నీకు లక్షలు కాదు, 2 లక్షలు కాదు, 3 లక్షలు కాదు, 5 లక్షలు అయినా నీకు శాలరీ ఇస్తాం, కానీ సో నువ్వు వచ్చిన పేషెంట్కు ఈ రాయి, వాళ్ళకి రోగం లేకుండా రోగం ఉందంటే రాయి, సో మనకి భయం అవుతుంది, గుబులు అవుతుంది. సో మన హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు, 5 లక్షలు 10 లక్షలు గుంజుదాం. ఇది వ్యవస్థ. సో ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. ఇక్కడ ఈ తెలివిగా ఆయన సెకండ్ ఒపీనియన్ పోయిండు, అవసరం ఈ థర్డ్ ఒపీనియన్ పోవండి, 4th ఒపీనియన్ కూడా పోవండి. మీరు తెలుసుకున్న తర్వాతనే మీరు ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు మెడికల్ మాఫియా అనేది ఆ విధంగా మారిపోయింది. సో దీన్ని అడ్డుకట్ట వేయాలని చెప్పి కోరడం జరుగుతూ ఉన్నది.